సరే, సినిమాల్లో గోదావరిని ఎక్స్‌ప్లాయిట్ చేయడం కొత్తేం కాదు. ఓ సీన్‌లో గోదావరి వాళ్ళు మర్యాదతో చంపేస్తారని దాన్నే కొంచెం కామెడీ చేసి ఏకంగా ఒక విలన్ని చంపేశాడు. మరి ఇలాంటి సీన్స్‌కి గోదావరి వాళ్ళ మనోభావాలు దెబ్బతినుంటే మంచి కాంట్రోవర్సీ అయ్యి సినిమా మరింత హిట్ అయ్యేదేమో. కానీ గోదావరి వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. మన మీద బతికేవాళ్ళు ఉంటే ఉన్నారులే అని వదిలేసే రకం. చీటికి మాటికి మనోభావాలు దెబ్బతిన్నాయని మనసుని కలవరపెట్టుకోరు, ఇంకొకళ్ళని కలవరపెట్టరు. అందులోను వాళ్ళు సినిమాలను బాగా ఎంజాయ్ చేస్తారు కానీ సినిమా వాళ్ళని కలవరపెట్టి డబ్బులు లాగాలని చూడరు. కాకపోతే గోదావరి వాళ్ళ మంచి మనస్తత్వమే ఈ సినిమాకి మైనస్ పాయింట్ అయింది. వాళ్ళు కూడా మనసులు మనోభావాలన్నీ దెబ్బతినేసి మంచి గొడవలు చేసుంటే మంచి కాంట్రవర్సీ వచ్చి ఈ సినిమా మరింత హిట్ అయ్యేది. కానీ ఏం చేస్తాం, గోదావరి వాళ్ళు అంతే. ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్న వాళ్ళని గమనిస్తారు కానీ అంత ఈజీగా గొడవలు పెట్టుకోరు. ప్రతిరోజు పుంజులు కొట్టుకుంటూ ఉంటే ఇక సంక్రాంతికి విలువే ఉంటుంది. సమయం వచ్చినప్పుడే మాటైనా ఫైట్ అయినా. ఇంత బాధలో ఉన్నా కూడా ఎందుకు నవ్వాలనిపిస్తుందో.